విశాఖలో రైల్వే జోన్ అంతా కవర్ చేసుకో. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కోరుతూ దశాబ్దాల కాలంగా ఉద్యమాలు, త్యాగాలు, పోరాటాలు కొనసాగుతూ ఉన్నాయి. గత 2 దశాబ్దాలుగా ఉద్యమాన్ని ఎప్పటికప్పుడు జేఏసీ ఆధ్వర్యంలో సజీవంగా ఉంచగలిగాము. అదే సందర్భంలో ఒడిశాతో జరుగుతున్న అనేక అవమానాలకు ఇంకెంత మాత్రం ఒడిశాతో కలిసి ఉండలేక ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక రైల్వే జోన్ కావాలని చెప్పి కోరుతా ఉన్న సందర్భంలో ఒక రూట్ మ్యాప్, రోడ్ మ్యాప్ లేకుండానే ఎస్టిమేషన్ కానీ, రైల్వే ఉద్యోగుల స్టాఫ్ క్వార్టర్స్ కానీ, సర్వీస్ బిల్డింగ్స్ కానీ, దానికి దశ నిర్దేశం అనేది లేకుండా, ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా వీళ్ళు ప్రారంభోత్సవానికి రిబ్బన్ కటింగ్లకు వస్తూ ఉంటే రాబోయే రోజులు ఈ ప్రాజెక్ట్ ఏ రకంగా ముందుకెళ్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతిలో వేసిన శిలాఫలకాలు పాములు పట్టి, బూజులు పట్టి కూడా వెలవలిపోతా ఉన్నాయి. గత 12 సంవత్సరాలుగా విశాఖ రైల్వే జోన్ కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకం కూడా అదే స్థాయికి కావద్దని చెప్పి విశాఖ రైల్వే జోన్ నిధులు మంజూరు చేసి రైల్వే సేఫ్టీ కమిషనర్ పదవి కూడా కేటాయించి తరచూ రైల్వే ప్రమాదాలు అరికట్టే విధంగా కూడా ఉండి పరిశీలన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఏటీ రామారావు, ఏపీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు.